సో ఇప్పుడు సరే డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ పక్కన పెడితే అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేసే సెక్టార్స్ సంబంధించిన స్టాక్స్ ఏ విధంగా ఉంటాయి? ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఐటీ ఫార్మా. ఇప్పుడు ఐటీ ఫార్మాలో మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా? అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ట్రేడర్స్ చాలా మంది కూడా ప్రతి ఒక్కళ్ళకి ఐటీ స్టాక్స్ ఉంటాయి. లేదా ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటే ఐటీ అంటే వాళ్ళ బిజినెస్ మనం చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇక్కడ టీసీఎస్ ఉంది ఆర్ ఇన్ఫోసిస్ ఉంది. సో అక్కడ కంపెనీస్ మనకి ఆర్డర్లు ఇస్తాయి, మన వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో ఐటీ మీద కాదండి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటి అంటే ఎక్కువ ఈ టెక్స్టైల్ ఒకటి, జ్యువెలరీ ఒకటి, ఇటువంటి సెక్టర్స్ మీద కొంచెం ప్రభావం ఉంటుంది. అంటే లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో. సో అది ఇక నెక్స్ట్ పాయింట్ మీకు విషయానికి వస్తే ఐటీ కంపెనీస్ గురించి అడిగారు. ఓవరాల్గా ఐటీ కంపెనీస్ ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటే ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఏంటి అంటే యుఎస్ ఎకానమీ బాగుండి అదేవిధంగా యూరోప్ ఎకానమీస్ బాగుంటే ఐటీ సెక్టర్ బాగుంటుంది. అది అందరికి తెలిసిన విషయమే. అయితే గమనించాల్సింది ఏంటంటే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రీసెంట్గా అంటే ఈ రోజు అని కాదు, ఈ ట్రంప్ రిలేటెడ్ ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా కూడా ఏంటి అంటే మేజర్ చేంజ్ అనేది రావడం చూసాము. మరి ముఖ్యంగా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మెచ్యూరిటీ స్టేజ్ అంటాం. ఆ స్టేజ్లో ఇప్పుడు ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. గ్రోత్ స్లోగా తగ్గడం ఫస్ట్ మనకి లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా అంటే ఆ కోవిడ్ టైం తర్వాత ఏమైందంటే స్లోగా గ్రోత్ తగ్గడం చూస్తున్నాము. తర్వాత ప్రాఫిట్స్ కూడా తగ్గడం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో లాంటి కంపెనీ అయితే చాలా వరకు డీ గ్రోత్ అంటే గ్రోత్ పక్కన పెట్టి ఒక లాస్ట్ ఒక 2-3 ఏళ్లకి కానీ చూసుకుంటే ఇంకా తగ్గడం, రెవెన్యూస్ తగ్గడం కూడా స్టార్ట్ అయింది మధ్యలో 1-2 క్వార్టర్లు. ఇవంతా కూడా ఏంటంటే ఒక ఇండికేషన్ ఏంటి అంటే ఓవరాల్గా ఐటీ సెక్టర్ పరంగా ఇప్పుడు టైం బీయింగ్ మనం అవాయిడ్ చేయాలి. మధ్యలో పెరుగుతాయి, బట్ ఏంటి అంటే పెరిగినప్పుడల్లా కూడా మనం ఏంటి అంటే ఒకవేళ ఎవరన్నా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఒకటే స్ట్రాటజీ అంటే ఐటీ కంపెనీస్ పర్మనెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసి టీసీఎస్ కదా లేకపోతే ఇన్ఫోసిస్ కదా అని చెప్పేసి వదిలేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఖచ్చితంగా చాలా మంది చేశారు. టీసీఎస్ అయితే ఇంకా ఇబ్బంది ఉండదు, అవును. ఇన్ఫోసిస్ అయితే ఇబ్బంది ఉండదు. టీసీఎస్ 4,600 నుంచి 3,000 వరకు పడిపోయింది, అంటే 50% పడిపోయింది. చాలా మంది ఏంటంటే టీసీఎస్ లో లేకపోతే ఇన్ఫోసిస్ లో పెడితే ఇంకా మనం లాంగ్ టర్మ్ కి అట్లా వదిలేయచ్చు అనే పరిస్థితి లేదా? లేదండి, అట్లా ఏది ఉండదండి. టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏంటి అంటే సెక్టరల్ పరంగా చేంజెస్ వస్తున్నప్పుడు డెఫినెట్ గా మనం షిఫ్ట్ అయిపోవాలి. లేకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా మీరు చూసారు టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా పడుతూనే ఉన్నాయి. ఆల్ టైమ్ హై 4,600 నుంచి 3,000 దాకా పడిపోయింది. అవునండి. ఇన్ఫోసిస్ 2000 నుంచి 1,300 కూడా ఒకసారి వచ్చినట్టు. రీసెంట్ గా ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా మార్కెట్ ని డ్రాగ్ చేసింది ఐటీ కంపెనీస్ అండి. అంటే లాస్ట్ ఒక 2-3 months గా ఆర్ లాస్ట్ 1 year గా కానీ గమనిస్తే మార్కెట్ నెక్స్ట్ అంటే హైకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఐటీ కంపెనీస్ అని చెప్పొచ్చు. సో వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది వీటికి. ఒకవైపు బ్యాంక్స్ రీసెంట్ గా లైఫ్ టైం హైస్ కి వచ్చాయి, బ్యాంకింగ్ స్టాక్స్ అని ముందుకు వెళ్తున్నాయి. బట్ వేరే సపోర్ట్ లేదు ఇండెక్స్ కి. ఐటీ ఒకటి మేజర్ కాంట్రిబ్యూషన్ ఉండేది, అది కూడా అసలు అది కంప్లీట్ గా 1 year నుంచి మనకి ఇండెక్స్ సపోర్ట్ లేదు. ప్లస్ రిజల్ట్స్ కూడా మనం చూస్తే ఏంటి అంటే అనుకున్నంత బాగా రిజల్ట్స్ ఈ పెద్ద కంపెనీస్ అనౌన్స్ చేయలేకపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఐటీ కంపెనీస్ లో ఉన్నవాళ్ళు మధ్యలో ప్రాఫిట్స్ తీసేసుకొని ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ఓకే, సో మొత్తం అంటే ఐటీలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా అవాయిడ్ చేయాలా? అంటే సెలెక్టెడ్ స్టాక్స్ లో మనం వెళ్ళొచ్చు అండి. కొత్త థీమ్స్ తో ఉన్న స్టాక్స్ ఐటీని కంప్లీట్ గా అవాయిడ్ చేయమని కాదండి. ఐటీలో కూడా రకరకాలు ఉంటాయి. అయితే ఈ టెక్నాలజీలో వస్తున్న మార్పులకి అనుగుణంగా ఇన్నోవేటివ్ గా ఏదన్నా యూనిక్ గా బిజినెస్ ఉన్న ఏదన్నా ఐటీ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి దాంట్లో కూడా ప్రాఫిట్ ఐటీ కంపెనీస్ లో ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవాలి. ఆ పరిస్థితిని బట్టి జియాంట్స్ వదిలేయాలి. ఇన్ఫోసిస్ గానీ, టీసీఎస్ గానీ, లేకపోతే విప్రో గానీ, ఏవైతే హెచ్సిఎల్ టెక్ లేకపోతే ఇవన్నీ అవన్నీ వాటిలో దాదాపు ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే పెద్ద రిటర్న్స్ రావండి. అవనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చాలా మంది ఏంటంటే అందరు చేసేది హిందుస్థాన్ యూనిలివర్ ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ ఏంటి, మనం పొద్దున్న లేస్తే మన ఇంట్లో అటు డిటర్జెంట్ కావచ్చు, తర్వాత టూత్ పేస్ట్ కావచ్చు, ఇట్లా ఈ విధంగా అన్ని కూడా మనం వాడుతున్నాం కాబట్టి మనం కొనేస్తే ఏం కాదు, మనకి గ్యారంటీ ఉంటుంది అనుకుంటాం. బట్ అట్లా కాదండి. అది కూడా చూసుకుంటే ఒక 3 years బ్యాక్ అంటే కోవిడ్ టైంలో వచ్చిన హై మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పడుతూ ఉందన్నమాట.
సో ఏంటి అంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోవడం. ఇప్పుడు మనకి ఎఫ్ఎంసీజీలో కానీ గమనిస్తే మన ఇండియాలో లాస్ట్ 4-5 years లో అగైన్ విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోవడము. అంటే ఓవరాల్ గా చెప్పొచ్చు ఏదంటే ఈ విధంగా పెద్ద కంపెనీస్ అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా మనకి రిటర్న్స్ వస్తాయని లేదు. తర్వాత ఏషియన్ పెయింట్స్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇండెక్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా చూడండి మీరు. తర్వాత టాటా మోటార్స్ కూడా రీసెంట్ గా లాస్ట్ 2 years బ్యాక్ 1.5 year బ్యాక్ వచ్చిన హై మళ్ళీ రాలేదు. ఇప్పట్లో మళ్ళీ 1100 నుంచి 550 పడిపోయింది. 50% పడిపోయింది. ఇప్పుడు 630 దాకా నడుస్తుంది. అవునండి. ఇవాళ రిజల్ట్ కూడా రిలీజ్ అయింది కొద్దిసేపటి క్రితం. అంటే ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఇండెక్స్ స్టాక్సే. లాస్ట్ 3-4 ఏళ్లగా ఎవరు ఎక్కడ కొన్నా కూడా అంటే ఐటీ కంపెనీస్ అయితే మధ్య మధ్యలో ఒకసారి ఆపర్చునిటీస్ వచ్చాయి. అది ఎగ్జిట్ కాలేకపోతే వాళ్ళందరూ కూడా నష్టాలకు వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి ఏంటంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. ఇండెక్స్ స్టాక్స్ నేను కొనేసాను కాబట్టి నాకు ఫ్యూచర్ బాగుంటుంది, నాకు మంచి రిటర్న్స్ వస్తాయి అనుకోకూడదు. అంటే దాని వెనకాల జరుగుతున్న బిజినెస్ ని మీరు చూడండి. ఏం జరుగుతుంది, ఎకానమీలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి, బిజినెస్ లో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి, వీటిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. 63% టాటా మోటార్స్ నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది. బట్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ దానికంటే కొంచెం బెటర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయండి రిజల్ట్. పర్లేదండి. అంటే ఇక్కడ 30% పడిపోయింది నెట్ ప్రాఫిట్. కొంచెం ఇక్కడిక్కడ ఇదే లెవెల్లో ఉండడానికి అవకాశం ఉంది. 680 లెవెల్ దాకా కొంచెం టాటా మోటార్స్ కొంచెం ర్యాలీ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 630, 640 నుంచి 680 దాకా వెళ్ళడానికి అవకాశం. మళ్ళీ 1100 ఏదైతే ఉందో ఆల్ టైమ్ అసలు పాసిబుల్ కాదా? చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో నేను కూడా మళ్ళీ న్యూ హైకి వెళ్ళాలి అంటే కష్టము. అంటే టాటా మోటార్స్ విషయానికి వస్తే ఎక్కువ ఏంటి అంటే ఇది మన ఇండియాతో పాటు జాగ్వార్ ల్యాండ్ ఎక్కువ, అంటే గ్లోబల్ గా రెవెన్యూస్ 70% అండ్ డొమెస్టిక్ గా 30% ఉన్నాయండి. కాబట్టి గ్లోబల్ గా కూడా సేల్స్ అనేది చూసుకోవాలి. మరి ముఖ్యంగా జాగ్వార్ లో కొంచెం సేల్స్ పరంగా కొంచెం డిప్ రావడం అనేది చూస్తున్నాము గ్లోబల్ గా. అది కూడా ఒక నెగటివ్ పాయింట్ టాటా మోటార్స్ కి.